ప్రజలకు సంబంధించిన అంశాలలో బాధ్యతాయుతంగా ఆలోచించకుండా లోపం చేస్తున్నది ఎవరు? మెడికల్ అడ్మిషన్స్ ఎవరు చూడాలి? రాష్ట్ర ప్రభుత్వమే కదా, వైద్యారోగ్య శాఖే కదా. లేదు దానికి ఏమైనా సపరేట్గా ఉన్నారా? లేదా ముఖ్యమంత్రి చూడాలా? చూస్తారా? ఎక్కడ తేడా జరిగింది? చివరికి హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆలోచించుకోవాల్సిన అంశం ఇది. జగన్ టైంలో అయితే జగన్కి చాచి చెంపదెబ్బ, జగన్ ప్రభుత్వం చేతకానితనం ఇట్లాంటివన్నీ రాసేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం మంది కాబట్టి కొంచెం కాన్సెప్ట్ ఏంటంటే ఆ తీర్పు మాత్రమే రాస్తున్నారు. రాష్ట్రం వెలుపల ఇంటర్ చదివిన వారు లోకలే అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టడమే కదా హైకోర్టు. వైద్య విద్యా ప్రవేశాల కౌన్సిలింగ్లో తమను ఏపీ స్థానికులుగా పరిగణించి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ ఇంటర్మీడియట్ రాష్ట్రం వెలుపల చదివి నీట్ రాసిన పలువురు అభ్యర్థులు అత్యవసరంగా దాఖలు చేసిన వ్యాజ్యాల మీద సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్లను రాష్ట్రంలో స్థానిక అభ్యర్థులుగా పరిగణించి వారి దరఖాస్తులను స్వీకరించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, ఆ తర్వాత లోకల్ నాన్ లోకల్ వ్యవహారంపై లోతైన విచారణ చేపడతామని స్పష్టం చేసింది. విచారణకి వారం రోజుల గడువు విధించింది. ఇది కీలకమైనటువంటి అంశం. వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చిమ్మలపాటి రవిలతో కూడిన ధర్మాసనం సోమవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. గుంటూరు జిల్లా పతిపాటికి చెందిన ఎస్కే కమరుద్దీన్, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన సనపల వెంకటరమణ, మరో 51 మంది నీట్ అభ్యర్థులు సోమవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యాలు వేశారు. వాళ్ళ తరపు న్యాయవాదులు కొర్రపాటి సుబ్బారావు, పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. న్యాయవాది సుబ్బారావు వాదనలు వినిపిస్తూ కమరుద్దీన్ 1 నుంచి 5 తరగతి పత్తిపాడు, 6 నుంచి 10 వరకు గుంటూరు, ఇంటర్ తెలంగాణలోని మేడ్చల్లో చదివారు. తల్లిదండ్రులు ఏపీలోనే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ రాష్ట్రంలో స్థానిక అభ్యర్థి అవుతారంటూ 52 మంది అభ్యర్థుల తరపున న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపిస్తూ పిటిషనర్లందరూ 1 నుంచి 10వ తరగతి వరకు ఏపీలోనే చదివారు. ఆధార్ నివాస ధృవపత్రాలు ఏపీవే ఉన్నాయి. తల్లిదండ్రులు ఇక్కడే నివసిస్తున్నారు. ఇంటర్మీడియట్ రాష్ట్రం వెలుపల చదివారనే కారణంతో నాన్ లోకల్గా పరిగణిస్తున్నారు. నీట్ పరీక్ష రాసే నాటికి విద్యార్థులు వరుసగా 4 ఏళ్లు ఏపీలో చదివి ఉండాలి అని, లేదా ఏపీలో నివసించి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేయడం చట్టవిరుద్ధం. పిటిషనర్లను ఏపీ స్థానిక అభ్యర్థులుగా పరిగణించి వైద్య విద్య ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించండి అని కోరారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం తరపున న్యాయవాది టీవీ శ్రీదేవి వాదనలు వినిపిస్తూ లోకల్ నాన్ లోకల్ అభ్యర్థులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవోలు జారీ చేస్తున్నారు. నీట్ పరీక్ష రాసే నాటికి విద్యార్థులు వరుసగా 4 ఏళ్ళు ఏపీలో చదివి ఉండాలని, లేదా ఏపీలో నివసించి ఉండాలన్నారు. వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరారు. ఎక్కడ ఫెయిల్యూర్ ఇది? మరి 4 ఏళ్ళు ఇక్కడ చదివి ఉండాలి అన్నప్పుడు వీళ్ళు 2 ఏళ్లే కదా అక్కడ బయట చదివింది. మరి ఎందుకు వాళ్ళని ఆపేసినట్టు? ఏ విధంగా జరిగింది ఇక్కడ? స్థానికతకు సంబంధించినట్టు ఇంకోటి, మన పిల్లలు అక్కడికి ఎక్కడే ఆధార్ ఉంది, ఇక్కడే ఉన్నోళ్ళు మన విద్యా సంస్థలే కదా ఇవన్నీ కూడా. నారాయణాలు, చైతన్యాలు, విజ్ఞానాలు ఇట్లాంటివన్నీ హెడ్ క్వార్టర్లు అక్కడని చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి వాళ్ళని అన్యాయం చేస్తే ఎట్లాగా? లోపం ఎక్కడ జరిగింది? ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.